బిగినింగ్ తనలో ఆ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి? వాళ్ళలో వేరువేరు రకాల పీపుల్ ఉంటారండి. ఇప్పుడు కొంతమంది నీట్గా డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది నల్ల బట్టలు ధరిస్తారు, కొంతమంది పీపుల్ అలా ఉంటారు. ఓకే, వీ కెనాట్ సే దట్ ఈస్ దేర్ పర్సనల్ టేస్ట్. అంటే 3 ఆప్షన్లలో వాళ్ళు ఏదైనా ఫాలో అవ్వచ్చు. పర్సనల్ టేస్ట్ అంటూ ఇలాంటి వాళ్ళకి అలా కాదండి, దిగంబరంగానే ఉండొచ్చు, లేదంటే ఏదైనా అడ్డు పెట్టుకోవచ్చు, అటు కడ్రాయర్ లాంటిది పెట్టుకోవచ్చు, లేదంటే కొంతమంది నల్ల చొక్కాలు వేసేసుకుంటారు. ఓకే, ఆ 3 ఆప్షన్లు ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. ఇదే వేయాలి ఇదే వేయకూడదని లేదు. మాధురి, ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతున్న సందర్భంలో యాజ్ ఎన్ సిటిజన్, ఒక పౌరుడిగా అనుకున్న సందర్భంలో కావచ్చు, ఒక కేసు తన మీద రిజిస్టర్ అయినప్పుడు ఎందుకు తన పోలీసుల ముందుకు రాలేకపోతున్నాడు? నేను తప్పు చేయలేదు, ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడుతాను అనే ఒక పెద్ద పదాన్ని తల మీద వేసుకొని తిరుగుతున్నా, భుజాన్ని వేసుకొని తిరుగుతున్నాను, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని నేను శిక్షిస్తానని చెప్పిన వ్యక్తి తన మీద కేసులు ఉన్న సందర్భంలో ఎందుకు రావట్లేదు ముందుకి? 3 కేసులు ఉన్నాయని చర్చ జరుగుతున్నాయి. అంటే 2, 3వది కూడా ఎక్కడక్కడ కొన్ని రిజిస్టర్ అవుతున్నాయి. అంబేద్కర్ మీద ఎందుకు రావట్లేదు? తప్పు చేయనప్పుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? సో ఫస్ట్ నుంచి సనాతన ధర్మం అని ఒక పేరు చెప్పుకొని ముందుకు వచ్చాడు. అంత కొంతవరకు ఏంటంటే తన పోరాటం సనాతన ధర్మం, మా పోరాటం ఈ నమ్మకం అప్పుడు జరుగుతుంది అనమాట. చాలామంది నమ్మారు. అదే ఇట్లా ముద్దర్లు చేయడము, ఇట్లా చేయడం, అది చేయడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీనివాస్కి ఏంది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనికి ఏంది రాదు. ఒక సనాతన ధర్మం అని నమ్మి ముందుకు వచ్చిన తర్వాత జనాలందరూ నమ్మేది మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ వర్షిని తీసుకెళ్ళాడో అప్పటి నుంచి జనాలు ఎంక్వైరీ చేసేది మొదలుపెట్టారు. ఏంది ఇది అసలు ఎక్కడ పోతున్నాం మనము? ఎలా మురళీకృష్ణ అన్న మాట మీరు ఉన్నారా? ఏమని ఉన్నారు? చిన్నప్పటి నుంచి తనకు లక్షణాలు ఈయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ తెలియదు. ఈయన మధ్యలో వచ్చి మాట్లాడితే నాకు అసలు లేదు. ఒక మాట ఈయనకి సగం తెలుసు, సగం తెలియదు. మేము ముందు నుంచి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఈ రోజు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారే వీళ్ళు. వాళ్ళు ఆ రోజు వచ్చి మీరెందుకు మాట్లాడలేదండి? ఆ రోజు మేము ఎంత పోరాడుతున్నాం. లేదు ఒక మాట ఆ రోజు మీరు ఒక్క నిమిషం ఆ రోజు అగరగా పలికిన మీరు ఈ రోజు కూర్చొని సపోర్ట్గా ఉంటే మేము ఒప్పుకోను. మేము అసలు ఎవరు ఒప్పుకోము. ఈ వర్షిని తీసుకెళ్ళినప్పుడు ఒక్కసారి మీరు కంటిన్యూ చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు? ఆ రోజు ఎందుకు మీరు సపోర్ట్ చేశారు, ఈ రోజు ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు ఆ గురించి చెప్పి అంటున్నారు. ఏమైంది ఆ రోజు మీకు అఘోరులో కనిపించిన పాజిటివ్ పాయింట్స్ ఏంటి, ఈ రోజు కనిపిస్తున్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి? ఆ రోజు అతను మొదట వచ్చినప్పుడు పూర్తిగా దిగంబరదారై ఉన్నాడు. ఒళ్ళంతా కూడా ఈ యొక్క శవంతో ఉన్నటువంటి శవాన్ని కాలిస్తే వచ్చేటువంటి బూడిద, అది బూడిది కాదు, అది పూసుకోవడం జరిగింది. తర్వాత ఆ యొక్క పొరిలేసుకోవటం, అతని యొక్క మాటలు విధానం కూడా చూస్తే అతను చాలా స్పష్టంగా చెప్పాడు, కేవలం సనాతన ధర్మాన్ని కాపాడడానికి కోసం నేను వచ్చాను, వేరే ఉద్దేశం ఏం లేదని చాలా స్పష్టంగా మొదట్లో చెప్పాడు అతను. అలాగే గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అతను చేసినటువంటి పూజా విధానం, అమ్మవారి గుడి మళ్ళీ కట్టిస్తాననటం, అవన్నీ మనం చూస్తున్నాం. అనేక చర్యలు చేసినప్పుడు సహజంగానే అందరూ సపోర్ట్ చేశారు అతనికి. అందరూ సపోర్ట్ చేశారు. తర్వాత కాలక్రమేణా ఏంటంటే అతను ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడో అక్కడి నుంచే అతని సమస్యలు మొదలైనవి. అక్కడ మాధురి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆ రోజు మీలాంటి వాళ్ళు కాస్త తనకి మద్దతుగా మాట్లాడారు, తనకి దండుగా మాట్లాడారు, కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు, ఈ రోజు తనకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని అయితే ప్రధాన ప్రశ్న. ఈ రోజు వ్యతిరేకత ఎందుకు అయ్యారంటే అతను ఇట్లా వివాహం చేసుకున్నానని మాటలు రావటం, ఇక ఇటువంటి కారణాలన్నీ రావటం వల్ల కొంతమంది వ్యతిరేకత అనేది వచ్చింది. మీరు ఇప్పుడు ప్రెసెంట్ వ్యతిరేకంగా ఉన్నారా ఘోరికి, లేకపోతే మద్దతుగా ఉన్నారా? వివాహం చేసుకోవడం అనేది వ్యతిరేకతగానే ఉన్నాను, కంప్లీట్గా వ్యతిరేకంగానే ఉన్నాను. ఇక్కడ సమస్య వివాహం కాదండి, మిగతా సమస్యలు ఏం లేవా? అఘోరి ఏదైతే చెప్పాడో అవన్నీ చేస్తున్నాడా? మీరు కూర్చుంటే వివాహం ఎవరైనా కుక్క కూడా చేసుకుంటుందండి పెళ్ళి. మరి కుక్కకి వీడికి ఏం తేడా చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఆ రోజు సనాతన ధర్మం అని ఎన్నెన్ని మాటలు చెప్పాడు. ఆడపిల్లలను కాపాడుతా అన్నాడు. చిన్నపిల్లలు రేపుల హత్యలు కాపాడుతాను, ప్రతిదీ కాపాడుతాను అనే వ్యక్తి మొన్నటికన్నా ఒక గుడిలో ఒక అమ్మాయి పోతే టెంపుల్కి 7 మంది అబ్బాయిలు రేప్ చేసేసారు. రోజుకొక హత్య జరుగుతుంది, రోజు ఒక మర్డర్ ఇవన్నీ ఎందుకు ఆపలేకపోయాడు? అంటే ఆ రోజు ఆ ఘోర చెప్పిన మాటలని మీరు నమ్మారు. ఈరోజు ఇప్పుడు కూడా మీరు 2 రోజుల నుంచి మిమ్మల్ని చూస్తారా తప్ప నేను ఎప్పుడు చూడలే. అంతకుముందు నుంచి మేము పోరాడుతున్నాం. మేమేదైతే ఒక పక్కన మీడియా, ఒక పక్కన మేము దీని గురించి పోరాడుతున్న ముందుకు వచ్చా. అప్పుడు మీలాంటి వాళ్ళు చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడాల్సినంత అప్పుడే మాట్లాడాల్సి. మళ్ళీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అమ్మాయిని తీసుకొని వచ్చి న్యాయం చేయండి.
కూర్చొని మాట్లాడడం కాదు ఏదైనా కానీ ఎవరైనా మీ ఆడపిల్లే స్థాయిలో కదా మీ ఒక్క స్థాయిలో నిమిషం. అతను సేవ చేయలేడండి. ఎందుకంటే మీ స్థాయిలో